చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూశారు, సీఎం అవ్వకముందు రేవంత్ అన్నగా కూడా చూశారు కాబట్టి ఎన్నో సంవత్సరాల పరిచయం కాబట్టి రేవంత్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం, నచ్చిన పాయింట్, ఒక పర్సన్గా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో అంటే ఆయన చూసింది మీరు ఏమని చెప్తారు? ఆయన గొప్పతనం లేకపోతే ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చింది అంటే ఎడ్యుకేషన్ అవన్నీ పక్కన పెడదామండి. ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటే చాలా కూలంకుషంగా తెలుసుకుంటారు. తెలుసుకొని చర్చించినప్పుడు కానివ్వండి, దాన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు కానివ్వండి, అంటే ఏమి ఏబిసిడి తెలియని వాడికి కూడా ఆ సబ్జెక్ట్ కంప్లీట్గా అర్థమయ్యే విధంగా తను డిస్క్రైబ్ చేస్తారు. అది చాలా గొప్ప క్వాలిటీ, అది అందరికీ రాదు. అవును, ఈవెన్ అసెంబ్లీలో కూడా అంతే. ఒక సబ్జెక్ట్ మాట్లాడితే పెన్ను ఉండదు, పేపర్ ఉండదు ఆయన దగ్గర. సో ఆయన నోరే పెన్ను పేపర్. కరెక్ట్. అవును. సో 1 hour అయినా మాట్లాడతారు. అండ్ చెప్పాను కదా, దాని గురించి ఏమీ తెలియని వాళ్ళకు కూడా కంప్లీట్ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. అవును, సింపుల్ వర్డ్స్లలో సింపుల్గా చెప్పేస్తారు. ఓకే, ఇంకేంటండి మీ ఎజెండా ఏంటి? ఉమెన్ కమిషనర్గా యాక్ట్ చేంజ్ అయ్యి డెఫినెట్గా ఇంకా యాక్ట్లో కొత్తవి వస్తాయి, ఇంకా ది బెస్ట్ చేయొచ్చు. అండ్ దానికి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మంచి పేరు వస్తుంది, ఆ సీఎంకి మంచి పేరు వస్తుంది, నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది. సో అలాంటి యాక్ట్ రావాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా. కొన్ని అమెండ్మెంట్స్ అనేది అవసరం ఉంది. అది మేము చర్చించి సీఎం గారితో టైం తీసుకొని, ముందుగా సీఎం గారి దగ్గరికి వెళ్ళక ముందు ఇక్కడ కొన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో అవన్నీ చర్చలు జరిగిన తర్వాత అప్పుడు చేంజెస్ని వాళ్ళకి రికమెండ్ చేస్తే వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి ఒక కొత్తదనం అయితే రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 98కి 2025కి చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతోమంది ఎన్నో కాలేజెస్లో ఎన్నో హాస్టల్స్లో ఉన్న మీ అమ్మాయిల ఫ్యాన్స్ సో ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ, ఉమెన్స్ అందరికి కూడా? మహిళలు మనము అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కన్నా, ప్రతిదానికి వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది అనడం కన్నా, ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, హౌ ప్రొటెక్టెడ్ యూ వాంట్, హౌ సెక్యూర్డ్ యూ వాంట్. మీరు ఎలా ప్రొటెక్టివ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, మీ ఎదుగుదల ఎలా ఉండాలి, మీ వెల్ఫేర్, మీ వెల్బీయింగ్ ఇవన్నీ ఎలా ఉండాలి అనేది ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి. మీరు క్లారిటీ తెచ్చుకొని మీ పేరెంట్స్ కానివ్వండి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు పనిచేస్తున్న వాతావరణం కానివ్వండి, ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, వాళ్ళకు మీరేంటి, మీకు కావాల్సింది ఏంటి అని అర్థమవుతుంది. వాళ్ళని అలా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఒక సెక్యూర్డ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ అంబిషన్స్తోని ఎంత ఎదగాలనుకుంటున్నారో అంత ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ప్లీజ్ ఇంకొకటి, ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి, ఆ చిన్న చిన్న టెంపరరీ అట్రాక్షన్స్కి వెళ్ళకండి. ఆ టెంపరరీ అట్రాక్షన్స్ అనేవి మీ లైఫ్ని మొత్తం చిదిమేస్తున్నాయి. అండ్ మోరోవర్, మీరు సొసైటీకి ఏమిస్తున్నారు అనే దాంతో పాటుగా, సొసైటీ మీకేమిస్తుంది అనేది పాటుగా, ముందు మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు మీ పిల్లలకు, మీ ఫ్యామిలీకి మీ అవసరం ఎంతగానో ఉంది. ఒక కుటుంబంలో, ఒక ఫ్యామిలీలో ఆ వాతావరణం గనక బాగుండి, మీ పిల్లలకు మీరు ఒక సపోర్ట్ లాగా నిలబడి మంచి చెడులు గనక మీరు నేర్పించగలిగితే, ప్రతి ఫ్యామిలీలో అలా తయారనుకోండి, ప్రాబ్లమే ఉండదు అసలు. అంతే కదా. సో డెఫినెట్గా యూ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఎవ్రీ వీక్ ఒక డేనా, ఒక ఆరా, ఒక టైమా పెట్టుకోండి. ఆల్ ఆఫ్ యూ సిట్ టుగెదర్. పిల్లలు కూడా బయట అట్రాక్షన్స్కి వెళ్ళి పేరెంట్స్ అంటేనే బోర్ లాగానో, లేకపోతే వెళ్ళి ఒక లెక్చర్ ఇస్తారు అనే ఆలోచనతో కాకుండా, నా ఫస్ట్ గైడ్ నా పేరెంట్స్ తప్పించి భగవంతుడి తర్వాత నా గురించి మంచి ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని గనక మీరు మీ పేరెంట్స్ చెప్పినట్టుగా, మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా గనక మీరు వింటే డెఫినెట్గా అందరి లైఫ్ బాగుంటుంది. సూపర్ మేడం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమంది ఆడవాళ్ళకి ఐకానిక్గా మారిపోయారు ఇప్పుడు. వాళ్ళందరికీ నిజంగా మీరు వచ్చిన తర్వాత చాలా చేంజ్ చూసాం. అండ్ మీరు మాట్లాడే విధానం ఒకటి, ఎక్కడ కూడా కొంచెం కూడా, ఇప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు అరోగెన్సీ ఉంటుంది. సో ఆ అరోగెన్సీ లేదు మీ మాటల్లో. చెప్పేది కూడా అంత స్మూత్గానే చెప్తారు. అది భయంతో వాళ్ళు చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. చాలామంది అరోగెన్సీ మాట్లాడతారు.
ఎందుకు చేయవు అది ఇది అని హడావుడి. బట్ మీకు అట్లా లేనే లేదు. అందుకనే మిమ్మల్ని అంతమంది ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు కారణమే ఈరోజు నేను ఇక్కడ కూర్చోవటం. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు రోషన్ అన్న. మేడంని ఒకసారి చేయండి, ఆ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి. ఇంత కూల్గా చేయటం ఎవరి వల్ల కాదండి. ఇలానే ఉండండి, అందరికీ ఒక మార్గదర్శకురాలు మీరు. సో నేను కూడా మీకు ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చానండి. సో చాలా చాలా థ్యాంక్స్, చాలా కూల్గా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.